భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ ను మట్టి కరిపిస్తూ ఈ 3-4 రోజులుగా మనం టీవీలో కతుక్కుపోయి పాకిస్తాన్ పరిస్థితి ఏంటి, అసలు పాకిస్తాన్ లో ఉన్న సమస్యలకు ఒకవైపు, మనం చేస్తున్నటువంటి ఎదురుదాడి మరోవైపు, ఉక్కిరి బిక్కిరవుతున్న పాకిస్తాన్ సైన్యము, కకావికలమవుతున్నటువంటి అక్కడి దృశ్యాలు మనం చూస్తూ నిజంగా ఆశ్చర్యచకితులం అవుతున్నాము. ఒక రకంగా చెప్పాలంటే మనం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఆశ్చర్యంగా మన వైపు చూస్తోంది. ఇటువంటి సందర్భంలో త్రివిధ దళాలు చేస్తున్న ఈ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్ గా నడుస్తున్నందుకు ఒక్కసారి వాళ్ళకి మన కరతాళ ధ్వనులతో వాళ్ళకి అభినందనలు చెప్తాం. మనందరి సపోర్ట్ ని భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జిందాబాద్. సొసైటీ ఫర్ సోషల్ సైంటిస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వక్తగా పిలిచినందుకు అండ్ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శ్రీ రామచంద్రరావు గారికి, అదేవిధంగా ఈ నిర్వాహకులకి, వేదికలు అలంకరించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. అండ్ ఇక్కడికి విచ్చేసినటువంటి మహిళా మనులకు, మిగతా ఈ కాలనీకి సంబంధించినటువంటి ప్రముఖులకు, స్థానికులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. మొదట ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడమని నన్ను పిలిచినప్పుడు యాక్చువల్లీ ఇది ఫస్ట్ అనుకున్న రోజుకి ఆ తర్వాత జరిగిన పరిణామాలకి చాలా వ్యత్యాసం ఉంది. నిజానికి అంటే ఆ రోజు మీరు పిలిచినప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ ఎన్ని రోజులు కంటిన్యూ అవుతుందో, ఎక్కడికి పెడుతుందో, ఇది ఏ యుద్ధానికి ఎట్లాంటి దారి తీస్తుందో అనే ఒక చిన్న సందిగ్ధత ఉండేది. ఆ రోజు నాకు వారు ఫోన్ చేసినప్పుడు కూడా ఇది ఇమీడియట్లీ ఇప్పుడే మాట్లాడమా అని అన్నట్టుగా నేను అడిగాను కూడా వారిని. బట్ ఎస్, నిజానికి ఈ రోజు మాట్లాడాల్సిన సందర్భంలోనే మనం ఈ కార్యక్రమం కూడా నిర్వహించుకుంటున్నాం అనిపించింది నిజంగా. ఎందుకంటే నిన్న కాక మొన్న మనం కాల్పుల విరమణని అంగీకరించాము. అంగీకరించిన తర్వాత పాకిస్తాన్ దొంగ దెబ్బ తీసే ప్రయత్నం చేసింది, దాన్ని కూడా నిర్వీర్యం చేశాము. ఈ రోజు నిన్న మన త్రివిధ దళాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రెస్ బ్రీఫింగ్ కూడా జరిగింది. వాళ్ళు అనేక విషయాలు మనతో పంచుకున్నారు. అండ్ ఈ రోజు మరి కాసేపట్లో నరేంద్ర మోదీ గారి సందేశం కూడా ఉంటుందని తెలుస్తోంది. సో ఓవరాల్ గా ఆపరేషన్ సింధూర్ అనేది సక్సెసా ఫెయిల్యూరా అనే ఒక చర్చ కూడా ఎక్కువ వైపు నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ లేకపోతే మిగతా ఎకో సిస్టమ్ నుంచి కూడా ఇందిరాగాంధీ గారు ఉంటే బాగుండేది, ఇప్పుడు అసలు నిజంగా జరగాల్సింది జరగలేదు, ఇట్లాంటి చర్చ కూడా నడుస్తోంది. సో ఈ టైంలో నిజానికి ఈ సక్సెస్ ని క్లియర్ గా అనలైజ్ చేసుకునే టైం లేదా అవకాశం నాకు ఇచ్చినందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, ఫస్ట్ అసలు ఆపరేషన్ సింధూర్ ఎందుకు వచ్చింది అంటే ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగింది. ఉగ్రవాదులు వచ్చి హిందువా కాదా నిర్ధారించుకుని, హిందువులు అని నిర్ధారించుకున్న తర్వాతనే వాళ్ళని కాల్చివేశారు. అక్కడున్న ఆడవాళ్ళకి వెళ్ళి మీ మోదీ గారికి చెప్పుకోండి అని డైరెక్ట్ గా ఒక వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయారు. సార్ తర్వాత పరిణామాల్లో భాగంగా పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పాల్సిందే అనే ఒక మూడు భారతదేశం మొత్తం వ్యక్తమైంది. నిజానికి ఈ రోజు ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ ప్రకటించగానే, కాల్పుల విరమణాన్ని ప్రకటించగానే చాలా మంది డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారు. మనలోనే చాలా మంది అయ్యో ఇప్పుడే సీజ్ ఫైర్ ఎందుకు, అసలు పాకిస్తాన్ బీజేపీ వాళ్ళకి ఆక్రమించుకుని ఉండాల్సింది, పాకిస్తాన్ 5 ముక్కలు అయిపోతే బాగుండేది, మొత్తంగా మనం దాన్ని క్యాప్చర్ చేసి పాకిస్తాన్ ని కంట్రోల్ చేయాల్సింది, ఇట్లాంటి చాలా విషయాలు మనం మాట్లాడుతున్నాం. నిజానికి ఈ రోజున్న పరిస్థితుల్లో అసలు ఆపరేషన్ సింధూర్ అనేదే పహల్గామ్ అటాక్స్ కి ఎదురు దాడి చేసే ఒక ప్రతీకార చర్యగా మనం తీసుకున్నాం. నిజానికి మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండవచ్చు. ఇందాక నేను కార్లో వస్తున్నప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు అంటూ ఉండే మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉండవచ్చు. మన ఎక్స్పెక్టేషన్స్ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచనలు రెండింటినీ అర్థం చేసుకుని సమన్వయపరుచుకున్న ప్రశ్న అడుగుతుంటారు ఎప్పుడు. మొన్న కూడా ఒక వీడియోలో చెప్తున్నాను నేను, పహల్గామ్ అటాక్ జరిగిన వెంటనే ఏప్రిల్ 22వ తేదీన అటాక్ జరిగింది. ఇక ఆ రోజు నుంచే మొదలు పెట్టారు అందరూ. ఏమైంది దాడి చేయాలి, ఇజ్రాయెల్ కదా ఇమీడియట్ గా పోయి పాలస్తీనా గాజా మీద దాడి చేసినట్టు మనం కూడా దాడి చేయాలి, హమాస్ తీవ్రవాదుల్ని మట్టు పెట్టినట్టు మనం చేయాలి అన్ని మాట్లాడుతున్నారు. ఇట్లాంటి
నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇవాళ మనం ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం కానీ 2008లో అహ్మదాబాద్ లో సీరియల్ బాంబ్ బ్లాస్ట్ జరిగాయి. 9 వరుస పేలుళ్లు జరిగాయి. 56 మంది చనిపోయారు, 200 మంది ఇంజూర్ అయ్యారు. 2008లోనే 25 జూలై బెంగళూరు బ్లాస్ట్ జరిగాయి. 9 వరుస పేలుళ్లు జరిగాయి, ఒకరు చనిపోయారు, 20 మంది గాయపడ్డారు. అదే 2008 జైపూర్ లో బ్లాస్ట్ జరిగాయి మే నెలలో. 9 వరుస పేలుళ్లు, 63 మంది చనిపోయారు సివిలియన్స్, 216 మంది గాయపడ్డారు. 2008 ముంబై అటాక్స్, ముంబై మీద మారణ హోమం సృష్టించారు పాకిస్తాన్ ముష్కరులు వచ్చి. అప్పుడు 170 చనిపోయారు, 68 మంది గాయాల పాలయ్యారు. 2013 దిల్సుఖ్ నగర్ లో 18 మంది చనిపోయారు, 119 మంది గాయాల పాలయ్యారు. 2010 బ్లాస్ట్, 18 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారు. ప్రతి సందర్భంలోనూ పదుల సంఖ్యలో చనిపోయారు. ఇది జస్ట్ నేను 2007, 8, 9 ఆ ప్రాంతంలో మాత్రమే ఇస్తున్నాను. నాకు తెలిసి ఆ టైంలో ఏదైనా చౌరస్తాలు కూడలు ఉన్నాయంటే అక్కడ అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే చెప్పండి, బ్యాగ్ కనబడితే వెంటనే తీసుకెళ్లి అక్కడ ఎవరైనా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, అనుమానాస్పద వ్యక్తులకి ఇల్లు అద్దెకి ఇవ్వండి. సో ఒక్క దిల్సుఖ్ నగర్, లొంగిలి పార్క్, గోకుల్ చాట్ లో చనిపోయిన పాకిస్తాన్ ముష్కర మూకలకు అంత ఇంత సింపథైజర్స్ ఎక్కువగా ఉన్నటువంటి కశ్మీర్ లోయలో, అది కూడా పహల్గామ్ లో 26 మంది చనిపోతే పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని మనం అంటున్నాం. మరి ఆ రోజు మనం ఒక్కడమని మాట్లాడామా? మనం బతుకుతే చాలనుకున్నాం, అవునా కదా? మోదీ హైతో ముమ్కిన్ హై. అక్కడ మోదీ ఉన్నాడు కాబట్టి మన ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. అక్కడ మోదీ ఉన్నారు కాబట్టి ఒక్కసారి ఉరి అటాక్ జరగగానే పోయి సర్జికల్ స్ట్రైక్